టేకప్ చేస్తాను స్టేజ్ మీద. ఎందుకంటే అనుకుంటూ సార్ అంత మేజర్ ఇష్యూస్ ఏం లేవు. అవి ఏమైందంటే చూసే వాళ్ళకి ఈజీగా అర్థమైంది. వచ్చినప్పుడు స్టేజ్ మీద ఎట్లా వచ్చిండు, దిగేటప్పుడు ఎట్లా దిగుతున్నాను, అది మన అవసరం లేదు. ఎందుకంటే వీ నో ద సిస్టమ్. ఓకే, ఫస్ట్ ఏం చేస్తామంటే మనము అందరూ చేయొచ్చు. దీంట్లో సిట్టింగ్ పొజిషన్స్ ఉంటాయి, స్లీపింగ్ పొజిషన్స్ ఉంటాయి. స్లీపింగ్ పొజిషన్లో కూడా అందరూ ప్రాక్టీస్ చేయండి. కరెక్ట్గా నేను చెప్పింది చేస్తే యూ విల్ గెట్ ద రిజల్ట్. ఫస్ట్ చేసేది ఏంటంటే మనము జస్ట్ ఈ 2 ఫింగర్స్ ఈ ఫ్రంట్ ఆర్మ్స్ బోన్ మీద పెట్టండి. కింద సపోర్ట్గా తమ్ము పెట్టుకోండి. ఓకే, ఇక్కడ రూల్ ఏంటంటే నేను చెప్పినప్పుడు కళ్ళు తెరవండి, చూడండి ఏం చేస్తున్నాను. నేను చెప్పేటప్పుడు కళ్ళు మూసి మీ సొంత ప్రయోగాలు చేయకండి. ఓకే, ఫస్ట్ చూసిన తర్వాత మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మాత్రం కళ్ళు మూసుకొని చేస్తేనే ఏ ఎక్సర్సైజ్ చేసినా, నేను చెప్పేది ఎక్సర్సైజ్ అనుకోండి, యోగా అనుకోండి, మీరు మంత్రం అనుకోండి, తంత్రం అనుకోండి, దానికి ఎన్ని పేర్లను పెట్టమని. ఓకే, రిజల్ట్ 0. ఎక్కడ పెట్టమన్నా ఫింగరు ఇక్కడ కాదు, ఇక్కడ కాదు. ఓకే, ఈ ఏరియాలో మనం పెట్టడం జరిగింది. కింద సపోర్ట్కు తమ్ము పెట్టుకున్నాము. ఓకే, నవ్ ఇట్ ఈస్ క్లియర్. ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇక్కడున్న దాన్ని ఫ్రంట్కు లాగాలి. ఎట్లా లాగుతారు? స్కిన్ కాదు, బోన్. ఇక్కడున్న బోన్ ఆల్రెడీ లాక్ పడుతుంది. ఇక్కడ కొంచెం ఫింగర్ ముందర పోగానే ఇక్కడ లాక్ పడుతుంది. ఓకే, దీన్ని నెమ్మదిగా కొంచెం ముందర తీసుకోవాలి. లాస్ట్ వాళ్ళకి అర్థమవుతుందా సార్? కరెక్ట్ చేస్తేనే ఫలితం. ఓకే ఓకే, క్లోజ్ యువర్ ఐస్ అండ్ డూ ఇట్. నేను 30 కౌంట్ చేస్తాను. 1 సార్ మీరు కూడా చేయాలి. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30. Relax.